28వ వచనం మనం కలిసి ముందు కొరింథీయులు 12వ అధ్యాయం 28వ వచనం అనే కాబట్టి ప్రతి మనుషుడు எந்த மனுஷனும் தன்னை தானே சோதித்து அபத்தை பசித்து இந்த பாத்திரத்தில் பானம் பண்ணுகிறான். కాబట్టి మనం రెండు భాగాలు చదువుతూ వచ్చినామండి. நாம் ரெண்டு பாகத்தில் வசித்தோம். ఒకటి మొదటి సమూయేలు 30వ అధ్యాయము 19వ వచనం. 1 సాముయేలు 30వ అధ్యాయం 14వ వచనం. దావీదు సమస్తమును రక్షించుకొనెను. దావీదు எல்லாவற்றையும் திருப்பிக் கொண்டான். రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులు 12వ అధ్యాయం 28వ వచనంలో 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును రక్తమును గురించినటువంటి రొట్టె పాత్రల గురించి చదువుతూ వచ్చినాము. యేసుక్రీస్తువుடைய శరీరం రక్తத்தை குறித்து మనము అపత్యం రక్తத்தை గురించి వాస్తవం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనలే అందులో పాల్గొనాలని దేవుడు హెచ్చరిస్తూ వచ్చినాడు. எந்த மனுஷனும் தன்னை சோதித்து అపత్యం పుస్తక పాత్రத்தில் పానం பண்ண வேண்டும் కర్తర్ హెచ్చరిக்கிறார். ప్రార్థన చేసుకుందాం, జపికలాం. ప్రేమల తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఇక మధ్యాహ్న సమయంలో నీ నామమును బట్టి మేము స్తుతించుటకే నామమును ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు సిగ్లకులో అమలేకీయుల వలన ప్రభా సమస్తమును కోల్పోతూ వచ్చినాడు, ఖాళీ చేయబడుతూ వచ్చినాడు. నా జీవితంలో కూడా గతంలో పాపం ద్వారా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు సమస్తమును ఖాళీ చేసుకొని ఏమి లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో చివరికి మరణమే తన నరకంలోకే పాత్రలు ఉన్న నన్ను ప్రభా మీరు ప్రేమిస్తూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, దావీదు ఎలుగెత్తి ఏడుస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారందరూ తను విడిచిపెడుతూ వచ్చినాడు. అయినప్పటికీ నీ ప్రభా తండ్రి ప్రభా తాను నేను ఎరుగుతూ వచ్చినాడు. అందరి బట్టి స్తోత్రాలు. ఇద్దరు నా జీవితంలో కూడా పాపం ఏదైతే నాలో వచ్చి తీసివేస్తూ వచ్చిందో ప్రభు యేసుక్రీస్తు వారుగా లోకంలోకి వచ్చి నన్ను రక్షించుటకే ప్రభా నీ వైపు చూసినప్పుడు, నీ ఎదుగు వచ్చినప్పుడు తను మీరు ప్రేమతో నన్ను చేర్చుకొని నా కొరకు శిలువలో నీ యొక్క రక్తంలో కాల్చిన అనుభవం, నన్ను ప్రేమించు నా పాపముల కొరకే మీరు విమోచించిన కొరకే మీరు శిలువలో మరణించిన అనుభవం నా గమనం తీసుకుని వచ్చి నా విశ్వాసం అనుగ్రహించి నా పాపములను క్షమించి వచ్చిన జడి తిరిగి లేచి ప్రభు ద్వారా నూతన జీవం, నూతన రక్షణలో నడిపిస్తూ వచ్చిన విధానం స్థుతిస్తున్నాను. రీతిగా ప్రభు ఖాళీ ఉన్న నన్ను తండ్రి, ఖాళీ అయిన నన్ను ప్రభు రక్షించుకున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇటువంటి తండ్రి ఒంటరితనంలో ధైర్యం లేచి వచ్చి నన్ను ప్రభు ధైర్యపరిచి నీడకు నన్ను నడిపిస్తూ వచ్చిన స్తోత్రాలు. ఎప్పుడు నన్ను వాక్యం నాకు అనుగ్రహించి నేను పోషిస్తూ జీవాహారంలో నా జీవితం మీరు నాకున్నదికే నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. చదువుని మాటలు దీవించండి. ఎగమి రీతిలో మీ బలం చేయడానికి మా ప్రాణాత్మ దేహములను ప్రభావ మీరే సిద్ధపరుస్తురండి, మీరే కనుకరిస్తురండి. పౌరుడు జ్ఞాపకం చేసుకురండి, సహాయం చేయండి. ట్రాన్స్లేషన్లో కొంచెం చూపండి. చేరవచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. చెరువులో కూడా మీకు భద్రపరచమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దావీదు మనం చదివినటువంటి మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో వాసిత 1 సాముయేలు 30 దావీదు తన జీవితంలో మరి సిగ్లకులో తన కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినాడు. దావీదుடைய జీవితంలో సిగ్లకులో சில சூழ்நிலைகளை அனுபவித்தாரே కనపడ్డాడు. దావీదు సిగ్లకు రాకముందు చాలా సంగతులు దావీదు జీవితంలో జరుగుతూ వచ్చినాయి. దావీదు సిగ్లకు రాకముందు దావీదు జీవితంలో అనేక కార్యములు నిగలుంది. కాబట్టి దావీదు జీవితంలో సిగ్లకు నుంచి సియోనుకు వెళ్ళిన అనుభవం చాలా శ్రేష్టమైనది. திவ்யமான దావీదు జీవితంలో సిగ్లాలో నుండి సియోనుకు పోన అనుభవం మిగ విశేషమైనది. దావీదు తన సమస్తం రక్షించుకోవడానికి కారణం ఏమిటంటే దావీదు எல்லாவற்றையும் திருப்பிக்கொள்வதற்கு காரணம் என்னவென்றால் తన జీవితంలో కొన్ని విషయముల యందు తనంత శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. சில விஷயங்களிலே மிகவும் தன்னை అర్పణితవనాయి కానపడ్డాడు. కాబట్టి దావీదు రక్షణ పొందిన మన ఆత్మీయ జీవితంలో కూడా రక్షించబడ్డ మన ఆత్మీయ జీవితంలో కూడా గతంలో ఏదైతే మనం కోల్పోతూ వస్తూ వచ్చినామో మన నాటిలో ఏదైనా ఎడదపోనమో వాటన్ని తిరిగి సంపాదించుకోవటానికి అవి எல்லாவற்றையும் மறுபடியும் சம்பாதித்துக்கொள்வதற்கு లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం నూతనముగా చేయబడటానికి కర్తా యేసుక్రీస్తులాగా நாம் புதிதாக மாற்றப்படுவதற்கு దావీదు యొక్క సిగ్లక్ అనుభవం మనకు ఎంతో ఉపయోగకరంగా కనబడుతోంది. దావీదుடைய సిగ్లావుடைய అనుభవం நமக்கு எவ்வளவு உபயோகரமா இருக்கிறது. మొదటగా మనం చూస్తూ వచ్చినట్లయితే 30వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో பார்க்கும்போது దావీదు ఏడ్చుటకు శక్తి లేనంత ఏడుస్తూ వచ్చినాడు. దావీదు అழுகிறதுக்கு சக்தி இல்லாத அளவுக்கு அழுகிறதை பார்க்கிறோம். అందరూ ఏడ్చినారు, அந்த அளவுக்கு అழுதார். అది దావీదు నుంచి రాయబడుతూ వచ్చింది. దావీదు పట్ల எழுதப்பட்டிருக்கிறது. దావీదు మిక్కిలి దుఃఖపడుతూ వస్తూ వచ్చినాడు. దావీదు మిகவும் நெருக்கப்பட்டான் என்று எழுதப்பட்டிருக்கிறது. డేవిడ్ వెప్ట్, దావీదు ఏడ్చినాడు. దావీదు అழுதார். దావీదు ఆ ఏజ్ మీరు గమనిస్తూ వచ్చినట్లయితే దావీదు వయதை நீங்க கவனிக்கும் பொழுது సిగ్లకులో ఉన్నప్పుడు చాలా చిన్న
వయసు ఇంకా అంత పెద్దవాడు కాలేదు. சிக்லாவில் காணப்படுவது மிக சிறிய வயது, பெரிய வயது அல்ல. గొలియాతుని చంపిన తర్వాత கோலியத்தை கொன்ற பிற்பாடு 5 సంవత్సరములు సౌలు దగ్గర ఉంటూ వచ్చినాడు, రాజమందిరంలో ఉంటూ వచ్చినాడు. సౌలు இடத்திலிருந்து 5 வருடங்கள் வசித்தவனாக తన காணப்பட்டான். సైన్యాన్ని సౌలు అప్పచెప్తూ వచ్చినాడు. சேனை வீரர்களுக்கு ஒப்பு கொடுத்தவனாக காணப்பட்டான். ఒక మంచి స్థితిలో దావీదు ఉంచబడుతూ వచ్చినాడు. ఒక మంచి స్థితిలో ஒரு நல்ல நிலைமையிலே தாவீது வைக்கப்பட்டதை பார்க்கிறோம். అయితే కొన్ని పరిస్థితులను బట్టి ஆனால் சில சூழ்நிலை நிமித்தமாக అదే పరిస్థితి, అటువంటి స్థితిలో నుంచి, అటువంటి ఉన్నతమైన స్థితిలో నుంచి அந்த ఉన్నతమైన நிலைமையிலிருந்து దావీదు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. தாவீது ஓடி போக வேண்டிய நிலைமை வந்தது. సౌలు కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, சவுலுடைய குமார்த்தை விவாகம் செய்த போதிலும் கூட, ఎంతో మరి తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా, எவ்வளவு அதிகாரம் காணப்பட்டாலும் கூட, దావీదు ఎంతో ఘోరంగా పారిపోతూ వచ్చినాడు. தாவீது எவ்வளவு ஒரு ఘోరமான நிலைமையிலே ஓடி போனான். అనేక స్థలాలు పెడుతూ వచ్చినాడండి. అనేక இடங்களுக்கு போய் வந்தான். చివరిగా ఈ సిగ్లకు వచ్చి கடைசியில் இந்த சிக்லாக் வந்து ఈ రాజును బ్రతిమలాడుకొని இந்த రాజా ராஜாவிடத்தில் இந்த முறையிட்டு ఏం చేస్తూ వచ్చినాడు? என்ன செய்தான்? కొన్ని అబద్ధాలు కూడా చెప్పినాడు రాజుకి. ராஜாவுக்கு சில பொய்களை கூட சொன்னான். అయినప్పటికీ కూడా ஆனாலும் கூட రాజు నమ్మి దావీదుకి సిగ్లకు అప్పచెప్తూ వచ్చినాడు. ராஜா நம்பி சிக்லாக் கொடுத்தார் அவனுக்கு. ఇటువంటి పరిస్థితులు అమాలేకుల చేత నష్టపోయినప్పుడు, இப்படிப்பட்ட சூழ்நிலை அமலேக்கர் வந்து அவனை నష్టపడుతున్న பொழுது తను ఎంతగానో దుఃఖపడుతూ వచ్చినాడు. அவன் எவ்வளவு துக்கப்பட்டவனா இருந்தான். దేవుని వాక్యంలో మీరు గమనించినట్లయితే దేవుని వచనத்தை నేను గమనించడం பொழுது అనేక మంది దుఃఖపడుతూ వచ్చినారు. అనేక பேர் துக்கப்பட்டார்கள். అబ్రహాము శారా చనిపోయినప్పుడు దుఃఖపడుతూ వచ్చినాడు. ஆபிரகாம் சாரா மரித்த பொழுது துக்கப்பட்டான். దాని ముందు ఎక్కడ కనిపించదు, அதுக்கு முன்பாக எங்கேயும் காணப்படாது. ఆ యొక్క ఇష్మాయిల్ వెళ్ళినప్పుడు కూడా అంత దుఃఖపడినట్టుగా రాయబడేది. కానీ அந்த இஸ்மாயில் போன பொழுது கூட அவ்வளவு துக்கம் அடைந்தவனா எழுதப்படவில்லை. తన భార్య శారా మరణించినప్పుడు ఎంతో దుఃఖపడుతూ వచ్చినాడు. அவனுடைய மனைவி சாரா மரித்ததுக்காக மிகவும் துக்கப்பட்டான். యోసేపు కూడా తనను గుంటలో తోసివేసి తనను గాయపరిచినటువంటి తన సహోదరులను చాలా రోజుల తర్వాత చూసినప్పుడు ఎంతగానో దుఃఖపడుతూ వచ్చినాడు, లోపల పోయి ఏడ్చినాడు. யோசேப்பு கூட அவனுடைய சகோதரனுடைய குழியில் போட்டு அநேக நாட்கள் பிரபா அவனை சந்திக்கும் பொழுது அவனை ஒரு அறையிலே போய் அழுத துக்கம் அடைகிறதை பார்க்கிறோம். హిజ్కియా జీవితం కూడా మనం చూస్తూ వచ్చినాం. எசேக்கியா జీవితం కూడా మనం பார்த்தோம். అపోస్తల కాలం 26వ అధ్యాయం పౌలు కూడా కన్నీటితోటి దేవుని పని చేస్తూ వచ్చినాడు. அப்போஸ்தலர் 26ல கூட கண்ணீரோடு பவுல் தேவனுடைய வேலை செய்யறதை பார்க்கிறோம். ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా கடைசியாக கர்த்தர் இயேசு கிறிஸ்துவானவர் கூட తన స్నేహితుల కొరకే సమాధి ఎదుట దుఃఖిస్తూ వచ్చినాడు. அவருடைய சிநேகிதர்களுக்காக சமாதி அருகிலே அவர் துக்கப்பட்டவராய் காணப்பட்டார். ఒక మంచి విశ్వాస సంబంధమైన విధానంలో, ஒரு நல்ல விசுவாச சம்பந்தமான விதத்திலே వీరి దుఃఖమునకు కారణముంటూ వస్తూ వచ్చినాయి. இவருடைய துக்கத்துக்கு காரணங்கள் காணப்பட்டது. అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే దేవుని వచనத்தை நாம் கவனிக்கும் பொழுது దావీదుకు సిగ్లకు దుఃఖాన్ని మిగిలిస్తూ వచ్చింది. தாவீது சிக்லாவுடைய துக்கத்தை அதிகரித்தது. అయితే దావీదు జీవితంలో తిరిగి ఎలా సంపాదించబడుతూ వచ్చినాడు, ఎలా సమకూర్చబడుతూ వచ్చినాడు. தாவீதுடைய ஜீவிதத்தை எப்படியாக சம்பாதித்துக் கொண்டான், எப்படியாக எல்லாவற்றையும் திருப்பிக் கொண்டான். అక్కడ నిలబడి ఉన్నాడు. அங்கே நின்றிருக்கிறான். అంతా కూడా ఏమీ లేదు, అంతా ఖాళీగా ఉంది. எல்லாம் கூட வெறுமையா இருக்கிறது. అటువంటి పరిస్థితుల్లో அப்படிப்பட்ட சூழ்நிலையிலே దావీదు చేసిన కొన్ని కార్యములు తన జీవితాన్ని ఒక క్రొత్త మలుపుని తిప్పుతూ వచ్చినాయి. தாவீது செய்த சில காரியங்கள் தன்னுடைய ஜீவிதத்தை புதுப்பித்ததை பார்க்கிறோம். 30వ కీర్తన Psalm 30 சங்கீதம் 30 5వ వచనం మనకు పరిచయమైన మాట ఒకసారి చదువుదామండి. 5వ వచనం தெரிந்த வார்த்தை மறுபடியும் வாசிக்கலாம். Psalm 30 verse 5. சங்கீதம் 30:5 ఆయన కోపము నిమిష మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రిడులను ఉదయమున సంతోషము కలుగును. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, இங்கே எழுதப்பட்டிருக்கிற வார்த்தை సాయంకాలం ఏడుపు వచ్చి சாயங்காலத்தில் அழுகை வந்து, రాత్రి ఉండినను కూడా இரவு நேரத்திலே கூட ఉదయమున సంతోషము కలుగును. விடியற் காலத்திலே களிப்பு உண்டாகும் என்று பார்க்கிறோம். ఉదయ కాలమున సంతోషము కలుగుతుంది. காலை வேளையிலே சந்தோஷத்தை கொடுக்கிறதா இருக்கிறது. కాబట్టి దేవుని వాక్యం మనం గమనించినట్లయితే தேவனுடைய வசனத்தை நாம் கவனிக்கும் பொழுது ఈ యొక్క మాట చాలా శ్రేష్టమైనదిగా మనం చూస్తూ రావచ్చు. இந்த வார்த்தை மிகவும் விலையேறப்பட்டதாக நாம் பார்க்க முடியும். ఈ యొక్క దావీదు జీవితంలోనే தாவீது ஜீவிதத்திலேயே ఇంకొక సీజన్, ఆ యొక్క సంతోషభరితమైనటువంటి సమయం రాబోతూ ఉంది. அவனுக்கு இந்த சந்தோஷத்தை கொடுக்கிற ஒரு சீசன் வருகிறது. అందులో మనం చూస్తూ వచ్చినట్లయితే பார்க்கும் பொழுது మన ఆత్మీయ జీవితంలో కూడా நம்முடைய ஆவிக்குரிய ஜீவிதத்திலே கூட ఈ యొక్క దుఃఖము దావీదు జీవితంలో గొప్ప మార్పుకు కారణమవుతా వచ్చింది. இந்த துக்கமானது தாவீதுடைய ஜீவியம் மாறுவதற்கு காரணமா இருந்தது. అయితే సంఖ్యాకాండంలో వారి అవిశ్వాసాన్ని బట్టి దుఃఖిస్తూ వచ్చినారు. என்னாகமத்திலே அவிசுவாசத்தின் நிமித்தமாக துக்கம் அடைந்தார்கள். మేము తిరిగి ఐగుప్తునికి వెళితే మంచిదని దుఃఖిస్తూ వచ్చినారు. மறுபடியும் எகிப்துக்கு போனால் நலமா இருக்கும் என்று துக்கம் அடைந்தார்கள். విశ్వాసం లేక వారు ఏడుస్తూ వచ్చినారు. விசுவாசம் இல்லாமல் அவர்கள் அழுது கொண்டிருந்தார்கள். 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 2 సాముయేలు 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఇంకొక మాట చూస్తూ వచ్చినట్లయితే 18వ వచనంలో ఒక వచనத்தை பார்க்கும் பொழுது 2 Samuel chapter 5 verse 18
2 சாமுவேல் 5ஆம் அதிகாரம் 18ஆம் வசனம். ఇక్కడ కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే இங்கே கூட நாம் பார்க்கும் பொழுது ఈ యొక్క దావీదు ఎక్కడ ఉంటూ వచ్చినాడండి? இந்த தாவீது எங்கே காணப்பட்டான்? మీరు 17 వచనం నుంచి కొన్ని వచనాలు చదివినట్లయితే 17 இருந்து சில வசனங்களை வாசிக்கும் பொழுது దావీదును పట్టుకోవడానికి ఫిలిష్తీయులందరూ వస్తూ వచ్చినారు. தாவீதை பிடித்துக் கொள்வதற்கு பெலிஸ்தர் அனைவரும் வந்தார்கள். ఆ వార్త విని ప్రాకార స్థలంలో దావీదు వెళ్ళిపోతూ వచ్చినాడు. அந்த தாவீது இந்த ஒரு அரணிப்பான இடத்துக்கு அவன் போகிறதை பார்க்கிறோம். ఫిలిష్తీయులు వచ్చి பெலிஸ்தர்கள் வந்து రెఫాయిము లోయలో వ్యాపించిస్తూ వచ్చినారు. ரெஃபாயிமிலே பள்ளத்தாக்கிலே பதவி இருந்தார்கள். రెఫాయిము అనేటువంటిది మాటకు అర్థం ఏమిటంటే ரெஃபாயிம் என்ற வார்த்தைக்கு அர்த்தம் என்னவென்றால் జెంట్స్ చాలా బాహు కలిగినటువంటి వారు అక్కడ మరి ఉన్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. மிக பெரிய பெரிய ஜனங்கள் அங்கே இருந்ததாக பார்க்க முடியும். బలమైనటువంటి వారు ఉన్నటువంటి స్థలము, மிக பெரிய ஜனங்கள் இருக்கிற இடம். అటువంటి స్థలములో ఫిలిష్తీయులు అక్కడ కనబడుతూ వచ్చినారు. அப்படிப்பட்ட இடத்திலே பெலிஸ்தியர்கள் பரம்பி காணப்பட்டார்கள். ఆ తర్వాత మీరు చూస్తూ వచ్చినట్లయితే பிற்பாடுகளில் பார்க்கும்போது దావీదు జీవితంలో ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు தாவீது ஜீவிதத்தில் எப்பொழுதெல்லாம் துக்கம் வந்ததோ ఇమ్మీడియట్ యాక్షన్ దావీదులో కనబడుతూ ఉంటుంది. உடனடியாக ஒரு ஆக்ஷன் தாவீதுடைய ஜீவிதத்திலே దావీదు ఎప్పుడు కూడా అదే దుఃఖంలో కూర్చోలేదంటే అదే దుఃఖంలో తను కొనసాగలేదు. ఎక్కడ தாவீது எப்பொழுதும் கூட அதே துக்கத்திலே அவன் நீடிக்கவில்லை, எப்பொழுதும் அதை பின்பற்றவில்லை. మీరు కింద 5వ అధ్యాయం క్రింద వచనాన్ని మీరు చూస్తూ వచ్చినట్లయితే 5వ அதிகாரம் கீழே இருக்கிற வசனத்தை பார்க்கும் பொழுது ఇక్కడ కంబళి చెట్లు అనేటువంటి మాట రాయబడింది. இங்கே கம்பளி செடி என்ற வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. 24th వర్స్లో ఎవరైనా తీసుకున్న తమిళ చెప్పండి. చెప్పండి 24th వర్స్ చదవండి ఎవరైనా. 24 முசுக்கட்டை செடிகளின் நுனிகளிலே செல்லுகிற இறைச்சலை நீ கேள், அப்பொழுது பெலிஸ்தரின் பாளையத்தை முறியடிக்க கர்த்தர் உனக்கு முன்பாக புறப்பட்டிருப்பார் என்றார். ఇదే జ్ఞాపకం చేస్తుంది. ఇదే ஞாபகப்படுத்துகிறது. ఈ మాటకు అర్థం ఏంటంటే మీరు సరైన ట్రాన్స్లేషన్ చూస్తూ వచ్చినట్లయితే இந்த வார்த்தைக்கு சரியான மொழிபெயர்ப்பை பார்க்கும் ఆ பொழுது కంబళి చెట్టు అనేటువంటి అర్థం ఏమిటంటే இந்த முசுக்கட்டை செடியின் అర్థం என்னவென்றால் మనం గమనిస్తూ వచ్చినట్లయితే நாம் கவனிக்கும் பொழுது వీపింగ్ ట్రీ అనేటువంటి మాట చెప్పబడుతూ వచ్చింది. அழுகையின் செடி என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆ యొక్క వీపింగ్ ట్రీ అనేటువంటి అనుభవంలో దావీదు ఉంటూ వస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ இங்க தாவீது பார்க்கும் பொழுது அந்த முசுக்கட்டை செடியினுடைய அனுபவத்தில் அழுகிற அனுபவத்திலே காணப்படுகிறார். తనలో కలవరం ఉంటూ ఉంది, அவனத்திலே கலக்கம் காணப்படுகிறது. ఇప్పుడు ఎంతో దుఃఖం అనేటువంటి పరిస్థితులు కూడా దావీదు వెళుతూ ఉన్నాడు. இப்பொழுது துக்கம் என்ற சூழ்நிலைக்குள்ளாக தாவீது போகிறார். ఇప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ వచ్చినాడు. இப்பொழுது தேவன் தாவீதோட பேசுகிறார். నీకు వినబడేటువంటి శబ్దము కంటే కూడా, உனக்கு கேட்கிற இரைச்சலை காட்டிலும் கூட, నీలో ఉన్నటువంటి కలవరం కంటే కూడా, உனக்கு இருக்கிற கலக்கத்தை காட்டிலும் கூட, దానికి మించి మరొక శబ్దము మరొక స్వరం వినబడుతుంది చూడండి వచ్చినాడు. அதை மீறினதாக ஒரு சத்தம் கேட்கப்படுகிறது பார் என்று சொன்னார். అదే 22, 23, 24 వచనాల్లో మీరు చూస్తూ రావచ్చు. அதை 22, 23, 24 பார்க்க முடியும். కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రియమైన దేవుడు என்ன செய்து வந்தார்? దావీదు జీవితంలో தாவீதுடைய జీవితంలో ఆ దుఃఖకరమైనటువంటి స్థితిని తీసి మార్చివేస్తూ వచ్చినాడు. அந்த துக்கமான சூழ்நிலையை மாற்றி போட்டவராய் காணப்பட்டார். ఆ కంబళి చెట్ల యొక్క శబ్దమును దావీదు వినిపిస్తూ వచ్చినాడు. அந்த முசுக்கட்டை செடிகளின் சத்தம் கேட்கிறது. ఈ రీతిగా మనం దావీదు జీవితంలో చూస్తూ వచ్చినట్లయితే இப்படியாக தாவீதுடைய జీవితంలో நாம் பார்க்கும்போது 84వ కీర్తనలో ఇంకొక మాట మనకు పరిచయం అన్నమాట. 84వ సంగీతంలో நமக்கு தெரிந்த ஒரு வார்த்தை. ఎవరైనా తీసుకున్న మాట చదవండి. Psalm 84 సంగీతం 84. ఈ మాట చదివి ముందుకు వెళ్దామండి. இந்த வார்த்தை வாசித்து முன்னாடி போகலாம். 84వ కీర్తన 4వ వచనము 4వ వచనం. உங்களுடைய வீட்டில் 6వ వచనం సారీ 6వ వచనం. వారు బాగా బాకా లోయలో బడి వెలుచు అంటూ వచ్చింది. అలగేన్ పள்ளத்தாக்கிலே நடந்தாலும் బాకా అనేది నాట్ ఫర్ రెసిడెన్స్ అంటే ఒక నివసించే స్థలము కాదు. அது ஒரு వసిக்கிற இடம் அல்ல. అది పాసింగ్ వే, దాన్ని దాటుకుంటూ వెళ్ళవలసినటువంటి సమయం. அது நம்ம கடந்து போக வேண்டிய ஒரு సమయం. మన ఆత్మీయమైన జీవితంలో వ్యక్తిగత కుటుంబ ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా, நம்முடைய தனிப்பட்ட குடும்ப விசுவாச ஜீவிதத்தில் எப்படிப்பட்ட சூழ்நிலையா రక్షణ పొందినప్పటికీ కూడా, రక్షింపబడ్డ పోదినం కూడా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యములకు విధేయత చూపుతూ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో కూడా, రక్షింపబడ్డ దేవుని వసంతకు కీழ்పడింది అనేక సమయంలో ఇటువంటి వాటి గుండా దేవుని నడిపించవలసి వస్తూ వచ్చింది. இப்படிப்பட்ட சூழ்நிலைகளை தேவனோடு வழிநடத்த வேண்டியதா இருக்கிறது. మన జీవితంలో దేవుడు అనుమతించేటువంటి సిగ్గులు అనేకమైన ఉంటూ ఉన్నాయి. நம்முடைய జీవితంలో అనుమతించిన సిగ్గులవుடைய అనుభవం అనేకం இருக்கிறது. మనకు పాఠం నేర్పడానికి, நம்முடைய பாடலை கற்றுக்கொள்வதற்கு, మనం తిరిగి మరి సమకూర్చడానికి, மறுபடியும் நாம் திரும்ப பெற்றுக்கொள்வதற்கு దావీదు జీవితంలో దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. దావీదుடைய జీవితంలో దేవుడు అనుమతించాడు. అయితే గొప్ప విషయం ఏమిటంటే, பெரிய விஷயம் என்னவென்றால், ఆ యొక్క బాకాలోనే కూర్చోవాలని కాదు, அந்த பள்ளத்தாக்கிலே அமர வேண்டும் என்றில்லை, ఆ బాకాలో నివసించాలని దేవుని ఉద్దేశం కాదు, அந்த அழுகையின் பள்ளத்தாக்கிலே வசிக்க வேண்டும் தேவனுடைய நோக்கம் அல்ல. లోయలో పడి వారు వెలుచు ఉన్నారు. அந்த பள்ளத்தாக்கை தாண்டி போகிறார்கள். ఆ లోయలో పడి వెళ్ళినటువంటి అనుభవము, அந்த அழுகின் பள்ளத்தாக்கே உருவாக நடந்துகிற రెండో అనుభవం. రాజుల గ్రంథంలో 4 కుష్ఠవ్యాధి గ్రస్తులు ఉన్నారండి. సెకండ్
కింగ్స్ లో 2 இந்த மாக குஷ்டரோகிகள் இருக்கிறார்கள். 4 ఉన్నారు. 4 பேர் இருக்கிறார்கள். ఆ షోమ్రోనులో గొప్ప కరువు వచ్చిందండి. அந்த சமயத்திலே பெரிய மாக பஞ்சம் வந்தது. షోమ్రోను పట్టణంలో పట్టణத்திலே గొప్ప కరువు వచ్చింది. பெரிய பஞ்சம் வந்தது. తినడానికి ఆహారం లేదు, నీళ్లు లేవు. குடிப்பதற்கு தண்ணீர் இல்லை, ఆహారం இல்லை. ఇటువంటి పరిస్థితుల్లో కుష్టి వ్యాధి కలిగినటువంటి 4 ఒక గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు. அப்படிப்பட்ட சூழ்நிலையிலே குஷ்டரோகியான 4 பேர் பெரிய காரியம் செய்தார்கள். ఏమంటూ వచ్చినారు వాళ్ళు? என்ன சொன்னார்கள்? 2 Kings chapter 7 verse 3 లో మాట రాయబడుతూ వచ్చింది. 2 రాజాக்கள் 7:3 எழுதப்பட்டிருக்கிறது. ఏం రాయబడుతూ వచ్చింది అక్కడ? என்ன எழுதப்பட்டிருக்கிறது? అందరం కలిసి తీసేవారు చదవండి. అప్పుడు పట్టణపు గుమ్మమునందు 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవరకు ఇచ్చడు ఎందుకు కూర్చుండవలని ఏమంటున్నారండి? என்ன சொல்கிறார்கள்? మనం చచ్చిపోవు వరకు ఇచ్చడు ఎందుకు కూర్చుండవలెను. நாம் இந்த சாகும் வரைக்கும் இங்கே எதற்கு அமர்ந்திருக்க வேண்டும்? డోంట్ సిట్ ఇన్ ద సిచ్యువేషన్. ఏ పరిస్థితిలో నువ్వు ఉంటూ వచ్చినావో, எந்த சூழ்நிலையிலே காணப்பட்டாயோ, దావీదు జీవితంలో దావీదుకు ఉన్నటువంటి గొప్ప దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే, దావీదుకు கொடுத்திருக்கிற பெரிய பாக்கியம் என்னவென்றால், చిన్న వయసు అయినప్పటికీ కూడా, சிறு వయదా இருந்தாலும் கூட, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, எப்படிப்பட்ட சூழ்நிலை வந்த போதிலும், తాను తప్పిపోయినప్పటికీ, தவறி போன போதிலும், తాను అనేక శ్రమల నుండి వెళ్తూ వచ్చినప్పటికీ, అనేక பாடல்களுக்கு போன போதிலும், వెంటనే ఇమిడియట్ గా తను లెగవగలుగుతూ వచ్చినాడు. மறுபடியும் மீண்டுமாக எழுகிறதை பார்க்கிறோம். దావీదు సంపాదించుకుంటూ వచ్చినాడు. దావీదు మறுபடியும் சம்பாதித்துக் கொண்டார். కుష్ఠరోగులు ఏమంటూ వచ్చినారు? కుష్ఠరోగులు என்ன சொல்கிறார்கள்? ఇంకా ఎంతకాలం ఇక్కడ కూర్చుంటాము? இன்னும் எவ்வளவு நாட்கள் இங்கே அமர்ந்திருப்போம்? మనం చచ్చిపోవరకు ఇక్కడ కూర్చుండవలెను. எதற்காக நாம் இங்கே இறக்கும் வரைக்கும் அமர்ந்திருக்க வேண்டும்? ఒక సమయం వస్తా ఉంది, ஒரு சமயம் வருகிறது, గొప్ప కార్యం జరగబోతుంది, பெரிய காரியம் நடக்க போகிறது. వీళ్ళు ఏం చేసినారండి? என்ன செய்தார்கள்? 4 కుష్టి వ్యాధి గలవారే 4 பேரும் குஷ்டரோகிகள் தான் లేచినారు. எழுந்தார்கள். లేచి పట్టణంలోకి వెళ్ళారు. எழுந்து పట్టణத்திற்குள்ளாக போனார்கள். అక్కడ దేవుడు కార్యం చూసినారు. இங்கே தேவனுடைய காரியத்தை பார்த்தார்கள். శత్రువు పారిపోతూ వచ్చినాడు. சத்ரு ஓடி போனான். అప్పుడు ఏం చేస్తూ వచ్చినారు? అప్పుడు దేవుడు என்ன செய்தார்கள்? 8వ వచనం వర్స్ 8 అందరం కలిసి చదువుదాం. வசனத்தை அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். కాబట్టి அந்த குஷ்டரோகிகள் ஆலயத்தின் முன்னிலும் வெள்ளியும் பொன்னியும் வஸ்திரங்கள் எடுத்துக்கொண்டு போய் ஒளித்து வைத்து திரும்பி வந்து வேறு அப்படியே எடுத்துக்கொண்டு போய் ஒளித்து வைத்து. వీళ్ళు కుష్టి వ్యాధి గలవారండి. இவர்கள் குஷ்டரோகிகள். అంతకుముందు ఎవరు వీళ్ళు రాని చూడడు కాదు. யாரும் இவர்களை உள்ளே வர விட மாட்டார்கள். ఇటువంటి భాగ్యం వారికి లేదు అసలు. இப்படிப்பட்ட பாக்கியம் அவர்களுக்கு இல்லை. వీళ్ళు ధైర్యం చేసినారు. இவர்கள் திடப்படுத்திக் கொண்டார்கள். ఆ స్థితిలోనే కూర్చోడలేదు, அந்த நிலைமையிலே அமரவில்லை, ఆ దుఃఖంలోనే ఉండలేదు, அந்த துக்கத்திலே இருக்கவில்லை, ఆ యొక్క నిస్సహాయ స్థితిలో ఉండలేదు, அந்த ஒன்றுமில்லாத நிலைமையிலே இருக்கவில்லை. ఎవరు చేయనటువంటి ఒక తీర్మానాన్ని వాళ్ళు చేస్తూ వచ్చినారు. யாரும் எடுக்காத தீர்மானத்தை அவர்கள் எடுத்துக்கொண்டார்கள். మధ్యాహ్న సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నీకు అదే సెలవిస్తూ ఉన్నారు. இந்த மத்தியான வேளையிலே கர்த்தர் இயேசு கிறிஸ்து கூட அவனுக்கு அதே சொல்கிறார். ఆయన ప్రేమించి రక్షించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. அவருடைய அன்பு கொண்டு ரட்சிக்க வேண்டும் என்று விருப்பப்படுகிறார். నీ కొరకు శిలువలో మరణించి తన ప్రాణమును బలిగా అర్పించినాడు. உனக்காக சிலுவையிலே மரித்து தன்னுடைய ஜீவனை பலியாக నీ கொடுத்தார். దుఃఖమును, నీ పాపమును, నీ యొక్క శాపమును తాను భరించినాడు. உன்னுடைய துக்கத்தையும் உன்னுடைய சாபத்தையும் உன்னுடைய நிந்தைகளை அவர் சகித்துக் கொண்டார். ఆయన సమాధానం, సంతోషం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. அவர் சமாதான சந்தோஷத்தை கொடுக்க வேண்டும் என்று விரும்புகிறார். రక్షణ పొందిన మన జీవితాల్లో కూడా ரட்சிக்கப்பட்ட நம்முடைய ஜீவித்திலே கூட ఇంకా బాకాలోనే కూర్చోవాలని కాదు దేవుని ఉద్దేశము. இன்னும் நாம் அந்த அழுகின் பள்ளத்தாக்கிலே அமர்ந்திருக்க வேண்டும் என்று தேவனுடைய நோக்கம் அல்ல. దావీదు ఇంకా సిగ్గులోనే అరీతిగా ఉండాలని కాదు, కానీ தாவீது சிக்லாவில் இருக்க வேண்டும் என்றால் దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. தேவன் ஒரு பெரிய திட்டத்தை வைத்திருக்கிறார். రాత్రి ఏడుపు వచ్చింది, இரவு அழுகை வந்தது, ఉదయకాలంలో సంతోషం కలుగుతా వచ్చింది. அதிகாலையிலே பார்க்கும் பொழுது களிப்பு உண்டாகிறது பார்க்கிறோம். ఇది దావీదు అనుభవం మనం చూస్తూ రావచ్చు. இது தாவீதுடைய அனுபவமாக பார்க்க முடியும். రండి ఇంకొక మాట చదువుకుందాము. இன்னொரு வார்த்தையை வாசிக்கலாம். మొదటి సమయంలో 30వ అధ్యాయంలో దావీదు జీవితంలో தாவீதுடைய జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు దేవుని కొరకే దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. దావీదు எவ்வளவு பெரிய காரியத்துக்காக தேவன் அவனை ஆயத்தப்படுத்தினார். సామెల్ చాప్టర్ 30 1 சாமுவேல் 30 మాట చదువుదామండి. ஒரு வார்த்தை வாசிக்கலாம். 30వ అధ్యాయము 1 సామువేల్ 30వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం అందరం కలిసి చదువుదాం. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். 6వ వచనం కూడా చదువుదామండి. 6వ వచనం வாசிக்கலாம். దావీదు மிக நெருக்கப்பட்ட சகோதரனான குமாரன் நிமித்தம் மனக்லேசத்தில் அவனை கல்லறையில் சொல்லிக் கொண்டார்கள். தாவீதின் தேவனாகிய கர்த்தரை சித்தப்படுத்திக் கொண்டான். ఇక్కడ మనం తెలిసిన మందాలు చూస్తూ వచ్చిన ఆరాధన కొరకై ఆరాధనకాக இதை பார்த்து வந்தோம். ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో దావీదు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, இப்படிப்பட்ட துக்கமான சூழ்நிலையில் தாவீது செய்த காரியம் என்னவென்றால், ఒకటి తన వారందరూ వెళ్ళిపోయినారు, ஒன்று தனக்கு இருந்தவரெல்லாம் போய்விட்டார்கள், ఆస్తి పోతా
వచ్చింది, தன்னுடைய ஆஸ்தி போனது, తనతో ఉన్నవారు తనని ద్వేషిస్తూ వచ్చినారు. தன்னோடு கூட இருந்தவர்கள் அவரை வெறுத்தார்கள். ఇటువంటి పరిస్థితుల్లో இப்படிப்பட்ட சூழ்நிலையிலே వీటన్నిటికి గల కారణం ఏమిటి? இவை எல்லாவற்றுக்கும் காரணம் என்ன? ఇదంతా కూడా సంభవించడానికి కారణం ఏమిటి? இவையெல்லாம் நடப்பதற்கு காரணம் என்ன? తన్ను తాను నిందించుకోలేదు దావీదు, தாவீது தன்னை தானே நிந்தித்துக் கொள்ளவில்லை, లేదా ఇతరుల మీద తప్పును మోపలేదు, மற்றவர்கள் மீது குற்றம் சுமத்தவில்லை, లేదా అక్కడ ఉన్న వారిని తను నిందించలేదు. కానీ அங்கே இருக்கிறவர்களை அவன் திட்டவில்லை. ఏం చేస్తూ వచ్చినాడు? என்ன செய்தான்? దావీదు ఇటువంటి పరిస్థితుల్లో తనలో చేదైనటువంటిది మొలవకుండా, తనలో అటువంటి భావం రాకుండా ఎంతగానో జాగ్రత్త పడుతూ వచ్చినాడు. தாவீது இந்த மாதிரி தனக்குள்ளாக கசப்பான அனுபவம் வராதபடிக்கு மிகவும் ஜாக்கிரதையா பார்த்துக் கொண்டான். పత్రికల మాట మనం చూస్తూ రావచ్చు, మనకు తెలిసిన మాట. எபிரேயர் நிருபத்திலே இந்த வார்த்தையை பார்க்க முடியும். 12వ అధ్యాయము, எபிரேயர் 12ஆம் அதிகாரம், Hebrews chapter 12 verse 15. எபிரேயர் 12ஆம் அதிகாரம் 12ஆம் வசனம், 15వ వచనం. 15ஆம் வசனம். అందరం కలిసి చదువుదామండి. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். చదవండి. தேவனுடைய கிருபையை எதிர்பாராதபடிக்கும், யாதொரு கசப்பான நீதியும் மேற்கொண்டு வழக்கமுண்டாக அநேகர் தீட்டுப்படாதபடிக்கும். ఏమని రాసి వచ్చినాడు? என்ன எழுதியிருக்கிறார்? చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని రాయబడి చేదైన వేరును గురించి రాస్తూ వచ్చినాడు. அந்த கசப்பான வேரை குறித்து எழுதப்பட்டிருக்கிறது. కాబట్టి దావీదు జీవితంలో, தாவீதுடைய జీవితంలో ఈ పరిస్థితుల్లో, இந்த சூழ்நிலையிலே ఇటువంటి దుఃఖకరమైనటువంటి ఎంతో ఘోరమైన పరిస్థితి వచ్చింది. అక్కడ இப்படிப்பட்ட துக்கமான ஒரு கோரமான சூழ்நிலை வந்தது. ఎంతో అది ఎవరు కూడా తీర్చలేనటువంటి నష్టం. అది யாரும் கூட தீர்க்க முடியாத ஒரு நஷ்டம். ఇటువంటి పరిస్థితుల్లో இப்படிப்பட்ட சூழ்நிலையிலே దావీదు పొరపాటును గాని, ఇతరులను గాని, లేకపోతే తన్ను తాను గాని, తన దేవుడిని నిందించలేదండి. தாவீது இந்த மாதிரி தவறுதலாக கூட தன்னைத்தானே மற்றவர்களை கூட தேவனை கூட அந்த குறை சொல்லவில்லை, திட்டவில்லை. ఏది చేదుది కూడా తనలో రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చినాడు. எந்த கசப்பும் இடத்துக்குள்ளாக வராதபடி ஜாக்கிரதையாக பார்த்துக் கொண்டார். ఎందుకంటే எதற்காக என்றால், చేదైనది మొలచడం ద్వారా அந்த கசப்பான முளைப்பதன் மூலமாக అక్కడ ఎంతో నష్టము జరిగేది ఉండవచ్చు. ఒకవేళ ஒருவேளை அங்கே எவ்வளவு நஷ்டம் அடைந்திருக்கலாம். వాళ్ళు ద్వేషించినారని அவர்கள் வெறுத்தார்கள் என்று దావీదు కూడా వారి మీద తిరుగుబడి ఉన్నట్లయితే, தாவீது கூட அவர்களை திருப்பி ஏதாவது சொல்லியிருந்தால், వీళ్ళందరూ కలిసి వెళ్ళి వారికి సంబంధించిన వారందరినీ సంపాదించుకోలేరు. அதனால மறுபடியும் அவர்கள் எல்லாரும் போய் அவர்களுக்கு இழந்து போனதை மறுபடியும் சம்பாதித்துக் கொள்ள முடிந்திருக்காது. కాబట్టి ఇటువంటి ట్రాజెడీ లేకపోతే దుఃఖకరమైన పరిస్థితి, இப்படிப்பட்ட ஒரு துக்கமான ஒரு சூழ்நிலை తాను చింతించలేదు, அவன் எந்த கவலையும் கொள்ளவில்லை, దాన్ని చెప్పలేదు, சொல்லவில்லை, దాని గురించి కలవరపడలేదు. కానీ அதை குறித்து கலக்கமடையவில்லை. ఏ పరిస్థితిని దాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడో, எந்த சூழ்நிலையை எதிர்கொண்டிருக்கிறானோ దానికి ఎదురుగా తను పోతూ వచ్చినాడు. அதற்கு எதிரடையாக அவன் போனான். తాను జయిస్తూ వచ్చినాడు, அதை ஜெயித்தவனாய் காணப்பட்டான், దాన్ని ఎదుర్కొంటూ వస్తూ వచ్చినాడు. அதை எதிர்த்தவனாய் అదే காணப்பட்டான். దావీదు జీవితంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం మనం చూస్తూ రావచ్చు. அதுவே தாவீது ஜீவிதத்தில் காணப்படுகிற ஒரு பெரிய ரகசியமாய் பார்க்க ఏ முடியும். శ్రమ వచ్చిందో, எந்த கஷ்டங்கள் வந்ததோ, ఏ నష్టం వచ్చిందో, எந்த நஷ்டம் வந்ததோ, ఏ కష్టం వస్తూ వచ్చిందో, எந்த கஷ்டங்கள் வந்ததோ దానిలోనే తాను చింతించలేదు. அதிலே அவன் கவலை கொள்ளவில்லை. రెండవది, இரண்டாவது, దానిని బట్టి அது நிமித்தமாக ఇతరులను తన వారిని నిందించలేదు, மற்றவர்களையும் தன்னையும் அவன் திட்டவில்லை, దేవునికి విరోధంగా జీవించలేదు, தேவனுக்கு விரோதமாய் ஜீவிக்கவில்லை, దేవుని విడిచిపెట్టలేదు. కానీ தேவனை விட்டுவிடவில்லை தவிர దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? தாவீது என்ன செய்து வந்தான்? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినాడు. தேவன் மூலமாக திடப்படுத்திக் கொண்டான். మన ఆత్మీయ జీవితాల్లో కూడా அவருடைய ஆவிக்குரிய ஜீவிதத்திலே கூட చేదైనది మొలచడం ద్వారా கசப்பானது முளைப்பதன் மூலமாக అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో அநேகமான கஷ்ட சூழ்நிலையிலே ఈ చేదైనది మొలచడం ద్వారా ఏం చేయబడుతూ ఉంటామంటే, இந்த கசப்பு முளைப்பதன் மூலமாக என்ன செய்கிறோம் என்றால், అనేకమైనటువంటి సంబంధాలను పాడు చేసుకుంటూ ఉంటాం. அநேக விதமான சம்பந்தங்களை உறவுகளை நாம் தவறுகிறோம். మన ఆత్మీయమైన, நம்முடைய ஆவிக்குரிய మన ஜீவியமானாலும், కుటుంబ జీవితాల్లోనే కానీ, குடும்ப ஜீவியமா இருந்தாலும், వ్యక్తిగత జీవితాల్లోనే కానీ தனிப்பட்ட ஜீவியமா இருந்தாலும், కొన్ని నష్టములను బట్టి சில நஷ்டங்கள் மூலமாக, దాని వలన చేదైనది మనము పొందడం ద్వారా அதன் மூலமாக கசப்பான அனுபவத்தை பெறுவதன் மூலமாக మనం కొన్ని నష్టపోవాల్సి వస్తూ వచ్చింది. சில காரியம் நஷ்டமடைய வேண்டியதா இருக்கிறது. అదే వాక్యాలు మనం చూస్తూ వచ్చినట్లయితే, ஏழு வசனத்திலே பார்க்கும்பொழுது వారికి నీళ్లు కనబడతా వచ్చినాయి. அவர்களுக்கு தண்ணீர் காணப்பட்டது. ఆ నీళ్లు ఎలా ఉంటూ వచ్చినాయి? அந்த தண்ணீர் எப்படியா இருந்தது? మనకు తెలిసిన నిర్మకాండ 15వ అధ్యాయంలో யாத்ராகமம் 17 ఏం జరుగుతూ వచ్చిందంటే, అక్కడ அங்க என்ன நடந்தது? నీళ్లు చేదుగా ఉన్నాయి. அந்த தண்ணீர் கசப்பா இருக்கிறது. అప్పుడు ఏం చెప్పినాడు ప్రవక్త? அப்பொழுது தீர்க்கதரிசி என்ன சொன்னார்? ఒక చెట్టు కొమ్మను నీటిలో వేస్తూ వచ్చినాడు. ஒரு செடியுடைய மரக்கிளையை அந்த தண்ணீரிலே போட்டார். ఆ నీళ్ళు ఏమవుతూ వచ్చినాయి? அந்த தண்ணீர் என்ன ஆனது? మధురం అవుతూ వచ్చింది. மதுரமானது. ఏం వేసినాడు? என்ன போட்டார்? చెట్టు కొమ్మను వేసినాడు. அந்த மரக்கிளையை போட்டார். ఎక్కడ వేసినాడు? இங்கே போட்டார். చేదైన నీటిలో వేసినాడు. அந்த கசப்பான தண்ணீரிலே போட்டார். ఏమిటా చెట్టు? என்ன அந்த மரக்கிளை? సామెతల గ్రంథము நீதிமொழிகள் మాట చదువుతామండి. ஒரு வார்த்தை வாசிக்கலாம். 15వ అధ్యాయం, நீதிமொழிகள் 17. Proverbs chapter 15. நீதிமொழிகள் 15.
verse 4 4వ వచనం మనం కలిసి చదువుకుందాం. 4వ వచనத்தை అனைవரும் சேர்ந்து வாசிக்கலாம். 15:4 చదవండి. ఆత్మకు భంగము కలుగును. ఏం చెట్టు అండి ఇది? அது என்ன கிளை? చెప్పండి. என்னது? సింపుల్ గా చెప్పండి. ఏం చెట్టు అది? என்ன செடி அது? నావ అనేటువంటి చెట్టు. நாவ் என்கிற ஒரு செடி. ఆ చెట్టు ఎక్కడ వేయాలంట? அந்த கிளை எங்கே போட வேண்டும்? ఎక్కడ వేయాలి? இங்கே போட வேண்டும். చేదులు వేయమంటూ వచ్చినాడు. அந்த కసపిலே போட வேண்டும். ఈ కుటుంబంలో చేదు ఉన్నట్లయితే, குடும்பத்திலே கசப்பு இருக்குமானால், వ్యక్తిగత జీవితంలో చేదు ఉన్నట్లయితే, தனிப்பட்ட జీవితంలో కసப்பு ఆ இருக்குமானால், సంబంధాల్లో చేదు ఉన్నట్లయితే, எந்த உறவுகளிலே கசப்பு இருக்குமானால், ఈ యొక్క నాలుక అనేటువంటి జీవ వృక్షం ఏం చేస్తుంది? இந்த நாவு என்ற ஜீவ விருட்சம் என்ன செய்கிறது? అది పరిస్థితులను మధురముగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. அது விதமாக கசப்பை மதுரமாக மாற்றக்கூடிய வல்லமை உள்ளது. అది దేవునికి వాక్యముగా చెప్పబడతా వచ్చింది. அது தேவனுடைய வசனமாக சொல்லப்பட்டிருக்கிறது. కింద వచనాలు కూడా మనం చూస్తే రావచ్చు. கீழே இருக்கிற வசனத்துல கூட பார்க்க முடியும். సామెతలోనే 10వ అధ్యాయంలో ఇంకొక మాట చూడండి. நீதிமொழிகள் 10லே இன்னொரு வார்த்தையை பாருங்கள். Proverbs chapter 10 நீதிமொழிகள் 10ஆம் அதிகாரம். అన్నమాట ఎవరైనా చూడండి. హృదయముల గురించి, హృదయం నుండి ఏమి పారుతాయంట? இதயத்திலிருந்து என்ன ஓடுகிறது? అన్నమాట చూడండి. இந்த வார்த்தை யாராவது பாருங்கள். Proverbs chapter 10 జీవజల నదులు పారునని రాయబడుతూ వస్తుంది. இதயத்திலிருந்து ஜீவ தண்ணீர் ஓடும் என்று நதிகள் ஓடும் என்று சொல்லப்பட்டிருக்கிறது. 11th verse. నీతిమంతుని నోరు నీతిమంతుని నోరు జీవపు ఊట, జీవపు ఊట, భక్తిహీనుల నోరు భక్తిహీన నోరు బలత్కారం మరుగుపరచును. బలత్కారం మరుగు. నీతిమంతుని నోరు ఎలాంటిదంట? நீதிமானுடைய வாய் எப்படிப்பட்டது? జీవపు ఊట అంటూ వస్తూ ஜீவ వచ్చింది. ஊற்று என்று சொல்கிறார். ఇలా కొన్ని వచనాలు ఉంటూ వచ్చినాయండి. இப்படியே சில வசனங்கள் காணப்படுகிறது. ఏం చేయబడుతూ ఉన్నాయి ఇప్పుడు? இப்பொழுது இவை என்ன செய்கிறது? ఆ యొక్క చేదైన దానిని మధురంగా మార్చగలిగినటువంటి శక్తి. அந்த கசப்பானதை மதுரமாக மாற்றக்கூடிய சக்தி. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు తెలుసు. லூக்கா கலிஸ்தம் 19 நமக்கு தெரியும். ఆ తర్వాత మత్తయి వార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చినారు. அது பிற்பாடு மத்தேயு கலிஸ்தம் 6ஆம் அதிகாரத்தில் இயேசு கிறிஸ்து சொல்கிறார். 15వ వచనం ఎవరు తీసిన వారు చదువుతారన్నమాట. మాథ్యూ 6:15 மத்தேயு கலிஸ்தம் 5:15. 6:15. మనుషుల అపరాధములను క్షమింపగా మీరు మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపగా మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను ఎప్పుడు చేదైన వేరు మొలుస్తుందంటే, எப்பொழுது அந்த கசப்பான விதை விதைக்கும் என்றால், క్షమాపణ లేని విత్తనం విత్తినప్పుడు, அந்த மன்னிப்பில்லாத விதையை விதைக்கும் பொழுது అప్పుడేమొస్తుందండి? அப்பொழுது என்ன ஆகிறது? ఆ విత్తనము చేదైనది మొలిసేదిగా కనబడుతుంది. அந்த விதை பார்க்கும் பொழுது కసపాయి ముளைக்கிறது. కాబట్టి దేవుని వాక్యంలో దావీదు జీవితంలో பிரியமான தேவனுடைய வசனம் தாவீது ஜீவியத்திலே ఇటువంటి పరిస్థితుల్లో కూడా இவை எல்லா சூழ்நிலையிலும் கூட ఏ బిడ్డనెస్ ఏ చేదైనది రాకుండా దావీదు రక్షించుకొనగలుగుతూ వచ్చినాడు. எந்த கசப்பும் எந்த கலக்கம் வராதபடிக்கு தாவீது ரட்சித்துக் கொண்டார். మనం సమస్తను రక్షించుకొని సంపాదించుకున్నట్టు ఏమనుకుంటాం చాలా సందర్భాల్లో. நாம் எல்லாவற்றையும் ரட்சித்து சம்பாதித்துக் கொள்ளும்போது அநேக சூழ்நிலை என்ன நினைக்கிறோம்? ఆత్మీయంగా ఇటువంటి రక్షణ అనేటువంటి అనుభవం పొందే వరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ஆவிக்குரிய பிரகாரமா இப்படிப்பட்ட ரட்சிப்பை நாம் அடைய வேண்டும் என்று தேவன் கேட்கிறார். ఇంకో భాగంలో మనం చూస్తూ వచ్చినట్లయితే இன்னொரு பாகத்தை பார்க்கும்போது ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడు దావీదు? தாவீது என்ன செய்து வந்தார்? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 1 సాముయేలు 30 అమ్మాడే మనం చూస్తూ వచ్చిన చదివిన భాగంలో நான் வாசித்த பாகத்திலே ఏం చేస్తూ వచ్చినాడు? என்ன செய்து வந்தார்? దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వస్తూ వచ్చినాడు. கர்த்தராகிய தேவனுக்குள் தன்னை திடப்படுத்திக் கொண்டான். దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. தாவீது தன் தேவனாய கர்த்தருக்குள்ளே தன்னை திடப்படுத்திக் கொண்டான். ఈ ఎంకరేజింగ్ హిమ్సెల్ఫ్, తనను తను ప్రోత్సాహపరుచుకుంటూ ఉన్నాడు దేవుని బట్టి. தேவன் மூலமாக தன்னைத்தானே உற்சாகப்படுத்திக் கொண்டவனாய் காணப்பட்டான். ఏ పరిస్థితులు ఉత్సాహం అండి? எந்த சூழ்நிலையில உற்சாகமா இருந்தானோ అన్ని దేవుడు ఇచ్చినప్పుడా? எல்லாம் தேவன் கொடுக்கப்படுதா? అంతా సమాధానంగా ఉంటూ ఉన్నప్పుడా? எல்லாம் சமாதானமா இருக்கும் பொழுதா? అంతా ఐక్యతతో ఉంటూ ఉన్నప్పుడా? எல்லாம் ஐக்கியம் ఆ காணப்படுவதா? పరిస్థితుల్లో ఉత్సాహంగా దావీదు చూపించింది. அந்த சமயத்துல உற்சாகம் அடைய தாவீது ఆ காட்டினார். పరిస్థితుల్లో దావీదు దేవుని బట్టి తనను ధైర్యపరచుకోలేదు. కానీ அந்த சூழ்நிலையில் தாவீது தன்னைத்தானே தைரியப்படுத்திக் கொள்ளவில்லை. బూడిదలో నిలబడి ఉన్నాడు. சாம்பலிலே இருக்கிறான். ఒంటరిగా ఉంటూ వచ్చినాడు. தனியா இருக்கிறான். అక్కడ ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. வெறுமையான சூழ்நிலை இருக்கிறான். అటువంటి పరిస్థితుల్లో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినాడు. அப்படிப்பட்ட சூழ்நிலையை தேவனாய கர்த்தருக்குள் தன்னை திடப்படுத்திக் கொண்டான். ఈ యొక్క సత్యము దావీదు ఎంతగానో అనేక సందర్భాల్లో కనపరుస్తూ వచ్చినాడు. இந்த சத்தியத்தை தாவீது தன்னுடைய ஜீவிதத்தில் அநேக முறை வெளிப்படுத்தவனாய் దేవుని காணப்படுகிறான். బట్టి ధైర్యం తెచ్చుకున్నట தேவன் மூலமாக அவன் திடப்படுத்திக் கொள்வது. ఈ మధ్యాహ్న సమయంలో இந்த மத்தியான வேளையிலே అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో அப்போஸ்தலர் நடவடிக்கைகள் 26 పౌలు కూడా అదే మాట రాజుతో చెప్పు వచ్చినాడండి. பவுல் கூட அதே வார்த்தை நம்ம ராஜாக்கு சொல்கிறார். యాక్ట్స్ చాప్టర్ 26 వర్స్ 2 ఈ మాట తెలుగులో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. அப்போஸ்தலர் 26 2 இப்படியா எழுதப்பட்டிருக்கிறது. 3వ వచనం మనం కలిసి చదవండి. 3ஆம் வசனத்தை அனைவரும் சேர்ந்து యాక్ట్స్ வாசிக்கலாம். చాప్టర్ 26 వర్స్ 3
அப்போஸ்தலர் 26 3ஆம் வசனம். చదవండి. యూదులు నా మీద నేను ఏమంటూ వచ్చినాడు? என்ன சொல்கிறார்? ఐ థింక్ మై సెల్ఫ్ ఇంగ్లీష్ లో చక్కగా రాయబడుతూ వచ్చింది. ஆங்கிலத்தில் மிக அருமையாக எழுதப்பட்டிருக்கிறது. మై సెల్ఫ్ హ్యాపీ, నేను సంతోషముగా ఉన్నాను. நான் நிமித்தமாக சந்தோஷமாய் காணப்படுகிறேன். నేను ధన్యుడుగా కనబడుతూ ఉన్నాను. நான் பாக்கியவானாய் ఈ காணப்படுகிறேன். పరిస్థితుల్లో இந்த సూழ்நிலையிலே నా దేవుని బట్టి, என்னுடைய தேவ நிமித்தமாக ఆ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సమాధానమును బట్టి, கர்த்தர் இயேசு கிறிஸ்து கொடுத்த சமாதானத்தின் ఆయన மூலமாக ఇచ్చిన సంతోషమును బట్టి அவர் கொடுத்த சந்தோஷத்தின் மூலமாக నేను ఎలా ఉన్నాను? நான் எப்படியா இருக்கிறேன்? ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నాను. மிகவும் ஆனந்தமுள்ளவனாய் காணப்படுகிறேன். అటువంటి అనుభవంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పౌలు తను తాను ధైర్యపరుచుకుంటూ ఉన్నాడు. అదే కనపరుస్తూ వచ్చినాడు. இப்படிப்பட்ட சூழ்நிலையை பவுல் தன்னைத்தானே இந்த மாதிரி தைரியப்படுத்திக் கொண்டு இப்ப அவன் காண்பிக்கிறதை 25వ பார்க்கிறோம். అధ్యాయం మీరు చూస్తూ వచ్చినట్లయితే 25ஆம் அதிகாரத்தை பார்க்கும்போது పౌలు గురించి మనం చూస్తూ రావచ్చు. பவுலை குறித்து பார்க்க முடியும். అగ్రిప్ప దగ్గరికి 26వ అధ్యాయంలో వచ్చినాడు. அகிரிப்பா ராஜா 26ஆம் அதிகாரத்துக்கு வந்தார். ఇటువంటి పరిస్థితుల్లో இப்படிப்பட்ட சூழ்நிலையிலே రాబోయేటువంటి సంతోషము నిమిత్తమై வரப்போகிற சந்தோஷத்தின் நிமித்தமாக తనకు కలిగి ఉన్నటువంటి సంతోషమును బట్టి தனக்கு அடைந்திருக்கிற சந்தோஷத்தின் நிமித்தமாக ఏ పరిస్థితులు కూడా తనను డామినేట్ చేయకుండా పౌలు అక్కడ నిలబడుతూ వస్తూ వచ్చినాడు. எந்த சூழ்நிலையும் அவனை மேற்கொள்ளாதபடிக்கு பவுல் அங்கே நிற்கிறதை பார்க்கிறோம். మన ఆత్మీయమైన జీవితాల్లో కూడా நம்முடைய ஆவிக்குரிய జీవితంలో కూడా రక్షణ పొందినటువంటి మన యొక్క ఆత్మీయమైనటువంటి మనము కొనసాగే విధానంలో ரட்சிக்கப்பட்ட நம்முடைய ஜீவியத்தை தொடர்ந்து போகிற விதத்திலே విశ్వాస, ఉద్యోగ లేకపోతే కుటుంబ సంఘ అన్ని ఏ విషయమైనప్పటికీ కూడా விசுவாச சபை வேலை மற்ற எல்லா కుటుంబ జీవితం కూడా ఏ పరిస్థితులు కూడా నేను డామినేట్ చేయకూడదు. దేవుని యొక్క సంతోషమును బట్టి అన్ని కూడా దానికి క్రింద ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. எந்த காரியமும் நீ மேற்கொள்ளக்கூடாது. தேவனுடைய சந்தோஷ நிமித்தமாக எல்லாம் அதற்கு கீழாக காணப்பட வேண்டும். చాలా ఆశ్చర్యం అండి. மிக ஆச்சரியமானது. దావీదు అటువంటి పరిస్థితుల్లో தாவீது அப்படிப்பட்ட சூழ்நிலையிலே దేవుని బట్టి ఎలా ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినాడు. தேவன் நிமித்தமாக எப்படி தன்னை திடப்படுத்திக் கொண்டான். అది చేయవలసిన చాలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు அவன் செய்ய வேண்டிய காரியம் இப்பொழுது அநேகம் இருக்கிறது. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ஆனாலும் கூட என்ன செய்தான்? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినాడు. தேவன் நிமித்தமாக தன்னை திடப்படுத்திக் கொண்டான். అందుబట్టే దావీదు సమస్తమును సంపాదించుకోగలుగుతూ వచ్చినాడు. இது நிமித்தமாகவே தாவீது எல்லாவற்றையும் மறுபடியும் திருப்பி దావీదు నా హృదయానుసారం సాక్ష్యం పొందుతూ వచ్చినాడు. தாவீது என்னுடைய இதயத்துக்கு ஏற்றவன் என்று சாட்சி பெற்றான். దావీదు జీవితంలో தாவீதுடைய జీవితంలో ఒక అనుభవం చూద్దామండి. இன்னொரு அனுபவத்தை பார்க்கலாம். రండి మనం చదివినటువంటి భాగం 30వ అధ్యాయంలో நான் வாசித்த 1 சாமுவேல் 30 ఏం చేస్తూ వచ్చినాడు? ఇక్కడ என்ன செய்து வந்தார்? ధైర్యం తెచ్చుకొని 7వ వచనంలో 7ஆம் வசனத்தில் தன்னை திடப்படுத்திக் கொண்டு ఏఫోదు తెమ్మని యాజకులకు మరి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ఏఫోదు యాజకుడు ఏఫోదును దావీదు ఎదుగు తీసుకొని వస్తూ వచ్చినాడు. அந்த விதமாக ஆசாரியமாக இந்த யோபோத்தை தாவீதுக்கு கொண்டு வந்தான். మనం గమనిస్తూ వచ్చినట్లయితే நாம் கவனிக்கும் பொழுது అటువంటి సిగ్గులటువంటి పరిస్థితుల్లో அப்படிப்பட்ட சிக்லாக்குடைய அனுபவத்திலே దావీదు యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీని మనం గుర్తిస్తూ రావచ్చు. தாவீதுடைய அந்த ஆவிக்குரிய அந்த அனுபவத்தை நாம் பார்க்க முடியும். తనున్న పరిస్థితి, தங்கிருந்த சூழ்நிலையிலே తన వయస్సు, அவனுடைய వయது, తన ప్రాంతము, அவன் இருக்கிற இடம், తనకు కలిగినటువంటి ఆపద, அவனுக்கு இருக்கிற ஆபத்து, వీటన్నిటిలో కూడా எல்லாவற்றிலும் கூட దావీదు ప్రవర్తించిన విధానమే చాలా ప్రత్యేకంగా కనబడుతూ వచ్చింది. தாவீது நடந்து கொண்ட விதம் பார்க்கும்போது மிக தனிப்பட்ட விதமாக காணப்படுகிறது. ఏడ్చినాడు, அழுதான். అది మాత్రమే కాదు, அது మాత్రమல்ல, మనం చూస్తూ వచ్చినాము. நாம் பார்த்து வந்தோம். ఆ పరిస్థితుల్లో వెంటనే తేరుకుంటూ వచ్చినాడు. அந்த சூழ்நிலையை உடனடியாக நம்மாக வெளியே வந்தான். అక్కడ కూర్చోలేదు, அங்கே உட்காரவில்லை, అలాగే దుఃఖించలేదు, அப்படியே துக்கப்படவில்லை, తిరిగి లేపబడుతూ వచ్చినాడు. எழுப்பப்பட்டு வந்தான். ఏది చేదేది తనలో రాకుండా చూసుకున్నాడు. இது கசப்பானது அவனுக்குள் வராமல் பார்த்துக் கொண்டான். ఇప్పుడు ఏం చెప్తూ వచ్చినాడు? இப்பொழுது என்ன சொல்கிறான்? తన జీవితం మనం చూస్తూ వచ్చినట్లయితే చూస్తూ அவனை వచ్చినట్లయితే பார்க்கும் பொழுது తను తాను ధైర్యపరచుకుంటూ వచ్చినాడు. దేవుని బట్టి ధైర్యపరచుకున్నాడు. அவன் தன்னைத்தானே தேவனுக்குள்ளாக திடப்படுத்திக் கொண்டான். చివరిగా கடைசியாக ఏఫోదు తన ఎందుకు తీసుకుని రాబడతా వచ్చింది. ஏபோத்து அவனிடத்துக்கு கொண்டு வரப்பட்டது. ఇప్పుడు దేవుని వాక్యమును దావీదు పొందుతూ ఉన్నాడు. இப்பொழுது தேவனுடைய வசனத்தை தாவீது பெறுகிறான். ఇటువంటి పరిస్థితుల్లో இப்படிப்பட்ட சூழ்நிலையிலே దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క విజన్, దేవుని యొక్క ప్రత్యక్షతను యాకోబు పొందుతూ క్షమించండి మన యొక్క దావీదు పొందుతూ వచ్చినాడు. இப்படிப்பட்ட ஒரு வெளிப்பாட்டை நமக்கு தாவீது பெறுகிறதை பார்க்கிறோம். ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. இந்த 2 வார்த்தைகள் இருக்கிறது. 30వ అధ్యాయంలో 1 சாமுவேல் 30 8వ
వచనంలో 8ஆம் வசனத்திலே దైవం యొక్క దావీదు విచారణ చేస్తూ వచ్చినాడు. தாவீது தேவனிடத்திலே கேட்டான். దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు? தேவன் என்ன சொன்னார்? నువ్వు వారిని కలుసుకుంటావని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. நீ அவனை பிடிப்பாய் என்று தேவன் அவனோடு பேசினார். నీవు పోగొట్టుకున్న సమస్తమును పొందుతావు వచ్చినాడు. நீ இழந்து போனது எல்லாவற்றையும் திரும்ப பெற்றுக்கொள்வாய் என்று சொன்னார். నీ వారందరినీ దక్కించుకుంటావు. நீ அந்த எல்லாவற்றையும் சகலத்தையும் திருப்பிக் கொள்வாய். దేవుని వాక్యము వాక్కును వాగ్దానాన్ని పొందుతూ వచ్చినాడు. దేవుடைய వసనத்தையும் వాగ్దానத்தையும் பெற்றவனாய் காணப்பட்டான். దేవుని యొక్క మాట ద్వారా ఒక విజన్, ఒక ప్రత్యక్షత తనకు కలుగుతూ వచ్చింది. ఇప్పుడు దేవుடைய வார்த்தையின் மூலமாக ஒரு வெளிப்பாட்டை அவன் பெற்றவனாய் காணப்பட்டான். అమాలేకులు చాలా బలమైన వారు. అప్పుడున్న పరిస్థితుల్లో அந்த சூழ்நிலையில் அமலேக்கியர் மிக பலமுள்ளவர்களாய் காணப்பட்டார்கள். వీళ్ళందరూ ఏడ్చి చాలా బలహీనమైపోతూ వచ్చినారు. இவர்கள் எல்லாரும் அழுது மிக பலவீனப்பட்டு போனார்கள். ఇటువంటి పరిస్థితుల్లో இப்படிப்பட்ட சூழ்நிலையிலே దేవుని యొక్క మాట దావీదు జీవితంలో, దేవుடைய வார்த்தையானது தாவீது ஜீவியத்திலே ఒక గొప్ప నిరీక్షణ, ఒక ప్రత్యక్షతను కనపరుస్తా ஒரு వచ్చింది. பெரிய నம்பிக்கை வெளிப்பாட்டை கொண்டு வந்தது. దేవుని వాక్యం రెండు విధాలుగా చెప్పబడతా వచ్చిందండి. దేవుடைய வசனத்தில் ரெண்டு விதமாய் சொல்லப்பட்டிருக்கிறது. ఒకటి లోగోస్ గా చెప్పబడతా వచ్చింది. దేవుని మాట లోగోస్. ஒன்று தேவனுடைய வார்த்தை லோகோஸ் என்று சொல்லப்படுகிறது. లోగోస్ అనేటువంటి మాటను మనం గమనిస్తూ వచ్చినట్లయితే, லோகோஸ் என்ற வார்த்தையை நாம் கவனிக்கும் பொழுது ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని వాక్యమును మనం చూస్తూ రావచ్చు. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தல் வரைக்கும் கூட தேவனுடைய வசனத்தை நாம் பார்க்க முடியும். రెండవది దేవుని మాటను గురించి, இரண்டாவது தேவனுடைய வசனத்தை குறித்து ప్రేమ అనేటువంటి మాట చెప్పబడతా వస్తా వచ్చింది. ரேமா என்ற வார்த்தை சொல்லப்படுகிறது. ప్రేమ అనేటువంటి మాట ఎప్పుడు ఉపయోగించబడుతూ వచ్చిందంటే, ரேமா என்ற வார்த்தை எப்பொழுது உபயோகப்படுத்தப்படுகிறது కొన్ని என்றால் ప్రత్యేకమైన పరిస్థితుల్లో, கொஞ்சம் தனிப்பட்ட சூழ்நிலையிலே ప్రత్యేకమైన వ్యక్తుల కొరకై சில ముఖ్యமான மனிதர்களுக்காக దేవుడు రేమ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ వచ్చినాడు. தேவன் ரேமா என்ற வார்த்தையை உபயோகப்படுத்தி வந்தார். ఇదే జ్ఞాపకం చేస్తుంది. இது எதை ஞாபகப்படுத்துகிறது? దావీదు జీవితంలో தாவீதுடைய ஜீவியத்திலே రేమ అనేటువంటి అనుభవం తను పొందుతూ వచ్చినాడు. ரேமா என்ற அனுபவத்தை அவன் பெற்றுக்கொண்டான். నీ స్థితికి తగినట్లుగా, உன்னுடைய சூழ்நிலைக்கு தகுந்த விதமாக, నీ యొక్క అవసరతలకు తగినట్లుగా உனக்கு தேவைக்கு தகுந்த விதமாக దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. தேவன் நேராக உன்னோடு பேசிக் கொண்டிருக்கிறார். వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా దేవుడు తన వాక్యం ద్వారా ఒక ప్రత్యేకమైన దాని కొరకై నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. சபையாக, குடும்பமாக, தனிப்பட்ட விதமாக தேவன் தனிப்பட்ட காரியங்களாக உன்னோட நேராக பேசுகிறார். ఇప్పుడు ఏఫోదు ద్వారా దేవుడు ఆ మాటను పలుకుతూ వచ్చినాడు. இப்பொழுது ஏபோத்து மூலமாக தேவன் அந்த வார்த்தையை அவனுக்கு காண்பித்தார். ఈ మాట இந்த வார்த்தை దావీదును ఒక ఉన్నతమైన స్థితిని కనపరుస్తూ వచ్చింది. தாவீதுக்கு ஒரு உன்னதமான நிலைமையை காண்பித்தது. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చిందండి. யோபு புத்தகத்தில் ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. ఆ మాట చదువుకుని మనం బల్లో పెడదాము. வாருங்கள் அந்த வசனத்தை வாசித்து நாம் பந்திக்கு போகலாம். యోబు గ్రంథము 37వ అధ్యాయము யோபின் புத்தகம் 37 ఒక మాట చదువుదాము. ஒரு வார்த்தை வாசிக்கலாம். పక్షిరాజుల గురించి రాయబడిన మాట మనం చదువుదామంటే ఇక్కడ 39వ అధ్యాయం యోబు గ్రంథము, జోబ్ చాప్టర్ 39, யோபின் புத்தகம் 39 27వ వచనము, 27 28, 29 వచనాలు 27 28 29 అందరం కలిసి చదువుదామండి. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். పక్షిరాజు తన గూడు ఎత్తైన చోటున కట్టుకున్న, రాత్రి పండుగ కొండ వేటు మీద ఎవరిని ఎక్కచాలని గూడు కట్టుకున్నాడు. అక్కడ నుండి తన ఎరలను వెతుకును, దాని కన్నులు దాని దూరం నుండి కనిపెట్టును. அவருடைய கண்கள் தூரத்திலிருந்து அதை கண்டுகொள்ளும். దేని గురించి రాయబడతా వచ్చింది? எதை குறித்து எழுதப்பட்டிருக்கிறது? పక్షిరాజు గురించి రాయబడతా వచ్చింది. கழுகை குறித்து எழுதப்பட்டிருக்கிறது. పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? அந்த கழுகை எங்கே இருக்கும்? ఎక్కడి నుంచి చూస్తుంది? எங்கே இருந்து பார்க்கும்? ఎత్తైన స్థలం నుంచి చూస్తా ఉంది. உயரமான இடத்திலிருந்து பார்க்கும். ఎత్తైన స్థలం నుంచి உயரமான இடத்திலிருந்து దూరముగా ఉన్నటువంటి తన ఎరను చూసేదిగా కనబడతా ఉంది. தூரத்தில் இருக்க தன்னுடைய இலையை பார்ப்பதா இருக்கிறது. ఆ ఎత్తైన స్థలంలో నుంచి அந்த உயரமான இடத்திலிருந்து తనకు అవసరమైన దాని ఎందుకు వేగంగా దిగి వచ్చేదిగా కనబడతా ఉంది. தனக்கு தேவையான இடத்திற்கு வேகமா இறங்குகிறதா காணப்படுகிறது. ఇదే దావీదు జీవితంలో దేవుడు ద్వారా తను పొందినటువంటి గొప్ప ఆశీర్వాదం. இதே தாவீது ஜீவிதத்திலே தேவன் மூலமாக அவன் பெற்ற ஆசீர்வாதங்கள். దావీదు సమస్తాన్ని సంపాదించుకోగలుగుతూ వచ్చినాడంటే, தாவீது சகலத்தையும் திருப்பிக் கொண்டான் என்றால் ఇవన్నీ కూడా తన జీవితంలో కనబడతా వస్తావచ్చు. இவையெல்லாம் கூட அவனுடைய ஜீவிதத்திலே காணப்பட்டது. దావీదు జీవితంలో தாவீதுடைய ஜீவிதத்திலே మన ఈ అధ్యాయంలో కొన్ని తలపులు చూస్తూ రావచ్చు. இந்த அதிகாரத்தில் இன்னும் ஆலோசனை பார்க்க முடியும். ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దామండి. ஒரு வார்த்தையை வாசித்து நாம் முன்னேறி போகலாம். 1 Samuel chapter 30, 3 சாமுவேல் 30 19వ వచనము కాదు, ఇంకొక మాట 22వ వచనం చదువుకుందాం. 22ஆம் వచனத்தை వాసిக்கலாம். అందరం కలిసి చదువుదాం. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். దావీదుతో కూడా మనం మరలా వచ్చిన దొరుకుతుందో
మనం ఏమీ తిరిగి ఏమాత్రం భార్యలను వారు తీసుకొని పోవచ్చునండి. 22వ వచనం, 23వ వచనం. 23వ వచనం. అందుకు దావీదు వారికి, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండను మనకు అప్పగించింది. మనకు దయచేసిన దాని విషయంలో మీరు అలా చేయకూడదు. దావీదు చెప్తూ వచ్చినాడు. தாவீது சொல்கிறார், తను దేవుని వాగ్దానం మాటను నమ్మినాడు, தேவனுடைய வார்த்தையை நம்பினார், వెళ్ళినాడు, போனார், తనకు కలిగిన తనకు పోగొట్టుకున్న సమస్తాన్ని సంపాదించుకుంటూ వచ్చినాడు. தான் இழந்த எல்லாவற்றையும் மறுபடியும் சம்பாதித்துக் கொண்டார். ప్రేమ దేవుని యొక్క మాట ఎంతో ఉన్నత స్థితిలో ఉంటూ వచ్చినాడు. ரேமா என்ற தேவனுடைய வார்த்தை நிமித்தமா உன்னத நிலைமையிலே காணப்பட்டார். పక్షి రాజు వలె తను ఎప్పుడు కూడా ఆ గురి కలిగిన వాడు ఉంటూ వచ్చినాడు. அந்த கழுகை போல எப்பொழுதும் ஒரு நோக்கத்தை கொண்டவராய் காணப்பட்டார். అందుకని ఆది కాండము 13వ అధ్యాయంలో అబ్రాహాము గురించి చెప్పబడతా వచ్చింది. ஆதியாகமம் 13వ అధ్యాయంలో ఆబ్రహాము గురించి சொல்லப்பட்டிருக்கிறது. 12వ అధ్యాయం 13వ వచనం దృష్టిలో మనం చూస్తూ వచ్చినట్లయితే 12 13 அதிகாரங்களை பார்க்கும்போது లోతు సొదొమకు వెళ్ళిపోతూ వచ్చినాడు. லோத்து சோதோமுக்கு போனான். అప్పుడు దేవుడు ఏం చెప్తూ వచ్చినాడండి? தேவன் என்ன சொன்னார்? ఒక మాట చెప్తూ వచ్చినాడు. ஒரு வார்த்தை சொன்னார், నువ్వు కన్నులెత్తి చూడు, நீ கண்களை ஏறெடுத்து பார், నీవు కుడివైపున ఎడమవైపున నువ్వు వ్యాపిస్తావు. புறமாக நீ கிழக்கு மேற்கும் சுற்றி பார்ப்பாய், నువ్వు కన్నులెత్తి చూడమంటూ వస్తూ நீ వచ్చినాడు. கண்களை ஏறெடுத்து பார் என்று சொன்னார். ఏ పరిస్థితిలో చూడాలి? எந்த சூழ்நிலையை பார்க்க வேண்டும்? దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. தாவீது நமக்கு ஞாபகப்படுத்துகிறார். తన కన్నులెత్తి చూచినాడు, அவன் கண்களை ஏறெடுத்து பார்த்தான், సమస్తమును సంపాదించుకుంటూ వస్తూ వచ్చినాడు. எல்லாவற்றையும் திருப்பிக் கொண்டார். అదే ప్రేమ, దేవునికి వాక్యము, దేవునికి మాట, ఏఫోదు అనుభవం మనకు జ్ఞాపకం చేస్తుంది. அதுவே ரேமா என்ற ஏபோத்து தேவனுடைய வசனத்தின் அனுபவத்தை ஞாபகப்படுத்துகிறது. రేపు మధ్యాహ్న సమయంలో மத்தியான வேளையிலே దేవుని వాక్య పిలువలో మనం పరీక్షించుకుందాం. தேவனுடைய வசனத்தின் வெளிச்சத்திலே நம்மை நாமே பரிசோதித்து பார்ப்போம். ఇక్కడ కూర్చున్నట్లయితే, நாம் இங்கே உட்கார்ந்து இருக்கும் பொழுது, అక్కడే కూర్చున్నట్లయితే அங்கே உட்கார்ந்து இருக்கும் பொழுது దావీదు వలె లెగవాలని దేవుడు కోరుతున్నాడు. தாவீது போல எழ வேண்டும் என்று தேவன் விரும்புகிறார். అది మాత్రమే కాదండి, அது மாத்திரமல்ல, దావీదు వలె தாவீது போலவே ధైర్యం తెచ్చుకోవాలని కోరుతూ వచ్చినాడు. திடப்படுத்திக் கொள்ள வேண்டும் என்று சொல்கிறார். దావీదు వలె தாவீது போலவே చేదనేది ఏదైనా మొలిచినదేమో పరీక్షించుకోమంటూ వచ్చినాడు, మొలవకుండా కాపాడుకోమంటూ వచ్చినాడు. கசப்பான காரியம் இடத்தில் முளைக்காதபடி பாதுகாத்துக் கொள்ள என்று சொல்கிறார். దావీదు వలె தாவீது போலவே నా రక్షణకర్తని నేను ఆనందిస్తాను, என்னுடைய ரட்சிப்பின் தேவனுக்குள் நான் களி கூறுவேன், ఉదయమున తప్పక సంతోషము కలుగుతుంది, காலையிலே தவறாமல் சந்தோஷம் கிடைக்கும், అన్ని పరిస్థితులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలుగుతూ వచ్చినాడు. எல்லா சூழ்நிலையும் கூட இந்த அந்த சூழ்நிலையை கையாண்டவனாய் காணப்பட்டார். అన్నిటినీ కూడా రక్షణ యొక్క ఆనందము క్రిందకు తీసుకొని రాగలుగుతూ వచ్చినాడు. எல்லா சூழ்நிலையும் கூட ரட்சிப்பின் ஆனந்தத்துக்குள்ளாக கீழாக கொண்டு வந்தவனாய் காணப்பட்டார். అంత మాత్రమే కాదు, அது மாத்திரமல்ல, దేవుని వాక్యమును పొంది தேவனுடைய வசனத்தை பெற்று ఆ వాక్యములో తన ఆత్మీయ అంతస్తును ఉన్నతంగా కనపరుస్తూ వచ్చినాడు. அந்த வசனத்தின் மூலமாக தன்னுடைய ஆவிக்குரிய ஜீவிதத்திலே அந்தஸ்தை உன்னதத்திலே காண்பித்தார். తన మాటను, దేవుని మాటను పొందినాడు, தேவனுடைய வார்த்தை பெற்றுக்கொண்டார். తన ప్రయాణం వెళ్తూ వచ్చినాడు. தன்னுடைய பிரயாணத்தை தொடர்ந்தார். అబ్రహాము కూడా ஆபிரகாம் கூட కన్నులెత్తి చూసినాడు, கண்களை எடுத்து பார்த்தான். పునాదుల పట్టణము కొరకై அந்த அஸ்திபாரம் உள்ள பட்டணத்திற்காக నిరీక్షణతో కనిపెడుతూ వస్తూ వచ్చినాడు. அவர்தமாக நம்பிக்கையோட ఈ లోకంలో ఆకాశ నక్షత్రములను నీ సంతానం విస్తరింప చేస్తానని వాగ్దానం చేసినాడు. இந்த சந்ததி ஆகாயத்து நட்சத்திரம் போல பெருகப்படுவேன் என்று வாக்குத்தம் பண்ணினார். అబ్రహామును ఆశీర్వదించినాడు, ஆபிரகாமை ஆசீர்வதித்தார். అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చినాడు. அநேகருக்கு ஆசீர்வாதமாக இருக்க பண்ணினார். దావీదును ఆశీర్వదించినాడు, தாவீதை ஆசீர்வதித்தார். సమస్తమును సంపాదించుకున్నాడు, சகலத்தை திருப்பிக் கொண்டார். సిగ్లకు వచ్చినారు. சிக்லாக் வந்தார். ఈ పరిస్థితులన్నీ దావీదు జీవితంలో జరుగుతున్న క్రమంలోనే இந்த சூழலெல்லாம் தாவீதுடைய ஜீவிதத்தில் நடக்கிற விதத்திலேயே అక్కడ సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తా ఉన్నాడు. அங்கே சவுல் பெலிஸ்தியரோட யுத்தம் பண்ணுகிறார். సౌలును తరుముతున్న ఫిలిష్తీయులు, సౌలును తరుముతున్నటువంటి దావీదును తరుముతున్న సౌలు, தாவீதை சவுல் தேடிக் கொண்டிருக்கிறான். అక్కడ సౌలు సంహరించబడతా వచ్చినాడు. அங்கே சவுல் பெலிஸ்தியரால் அழிக்கப்பட்டான். సౌలు చనిపోతూ వచ్చినాడు. சவுல் மரித்து போனான். రెండో సమయంలో గ్రంథం మీరు చూసినట్లయితే 2 சாமுவேல் பார்க்கும்போது సౌలును గురించి వాళ్ళు ప్రలాపిస్తూ వచ్చినారండి. சவுலை குறித்து அவர்கள் பாடினார்கள். అయ్యో బలాఢ్యులు కూలిపోతూ వచ్చినారంటూ వచ్చినారు. ஐயோ நம்ம பலவான்கள் குறுகி போனார்கள் என்று சொல்றதை ఒకవేళ பார்க்கிறோம். దావీదు గనుక సిగ్లగులో అదే స్థితిలో ఉన్నట్లయితే, ஒருவேளை தாவீது சிக்லாவிலே அதே நிலைமையில காணப்பட்டிருந்தால் సౌలుకు ప్రలాపించిన రీతిగా దావీదు కూడా కలిగి ఉండేటువంటిది. சவுலுக்கு சொன்ன விதமாக தாவீதுக்கும் சொல்லி இருப்பார்கள். అయితే సిగ్లగులో దావీదు తన ప్రవర్తించిన విధానము ஆனால் சிக்லாவிலே தாவீது தான் நடந்து கொண்ட விதம் రెండవ సమూయేలు గ్రంథంలో 2 சாமுவேலிலே దావీదును సీయోనుకు తీసుకుని పోతా వచ్చింది. தாவீதை சீயோனுக்கு கொண்டு போனது, రాజుగా చేయబడతా వస్తా వచ్చింది. ராஜாவாக மாற்றப்பட்டான். ఇవన్నీ కూడా எல்லாம் கூட దావీదు తిరిగి సంపాదించుకుంటూ వస్తూ వచ్చినాడు. தாவீதை திரும்ப சம்பாதித்துக் கொண்டார். ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். ప్రేమల తండ్రి, వందనములు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ మర్యాదకు మేము చేరావటకై మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్య పిలువలో మమ్మల్ని పరీక్షించుకుంటుకై మీరు మాకు ఇచ్చిన జీవ వాక్యమును పెట్టుతున్నారు.
దావీదు సమస్తమును సంపాదించుకుంటూ వచ్చినాడు, ఏడుస్తూ వచ్చినాడు. చాలా సందర్భాల్లో దుఃఖము, వేదన, కన్నీరు విశ్వాస సంబంధంగా ఉన్నప్పుడు దాని గొప్ప మార్పును మీరు మాకు కలిగించే దేవుడు. అనేక సందర్భాల్లో తండ్రి లోక సంబంధమైన వాటి విషయమే చింతిస్తూ దుఃఖిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు ప్రభువా, దావీదు సిగ్లకు రావడం చాలా పొరపాటు అయినప్పటికీ కూడా ప్రభువా మీరు కనికరించినారు. దావీదు తిరిగి సంపాదించుకోవడానికి గొప్ప అవకాశం ఇస్తూ వచ్చినాడు, ఏడ్చినాడు, దుఃఖిస్తూ వచ్చినాడు. అవును ప్రభువా, దావి చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందని సెలవిస్తూ వచ్చినారు. ఆ రీతిగా నీ సన్నిధిలో నీ సన్నిధిలో మేము కూడా సాగిపడుతున్నాం. కనికరించండి, కృప చూపండి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా బాకాలో పడి వెళ్ళాలని సెలవిస్తూ వచ్చినారు. బాకాలో మా నివాసం లేదు, బాకాలో మాకు తండ్రి కూర్చునే స్థలము కాదు. అవును ప్రభు, అనేక సందర్భాలు ఆ స్థితిలో మేముండి అనేక సందర్భాల్లో నష్టపోతూ వచ్చినాం, ఒప్పుకొచ్చున్నాం. బాకాలో వేయకుండా వారు వెళ్ళాలని కోరుతూ వచ్చినారు. అవును ప్రభా, దావీదు 5వ అధ్యాయం గురించి చూస్తూ వచ్చినట్లయితే ఆ వీపింగ్ ట్రీ యొక్క ప్రభా మీరు తనకు దావీదు జీవితంలో గొప్ప మార్పులు తీసుకుని వస్తూ వచ్చినారు. నాలుక జీవదాయకమైనటువంటి సెలవిస్తూ వచ్చినారు. అవును ప్రభు, రెండు కొమ్మను చేయదైనటువంటి పరిస్థితుల్లో మేము తన ఉంచడం ద్వారా మధురముగా మారుస్తారని సెలవిస్తూ వచ్చినారు. ఆ రీతిగా పేద కుటుంబ సంఘ జీవితాలు తండ్రి ఆ రీతిగా నాలుగు అనేటువంటి చెట్టును కొమ్మను వేటికై అవసరమైనప్పుడల్లా సహాయం చేయండి. ఆ రీతిగా మీరే కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. క్షమించండి, కనుగరిస్తురండి, కృప చూపుతురండి. అది మాత్రమే కాదు, తను ధైర్యపరచుకుంటూ వచ్చినాడు, తను ప్రోత్సహించుకుంటూ వచ్చినాడు. దావీదు తండ్రి తనకు తెలుసు గొప్ప సంతోషం నా కొరకే ఉన్నది, తిరిగి యెరూషలేములోనే ఉంటాను, సీఎంలో కనబడతాను అనే నిరీక్షణతోటి ప్రభా తాను నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినాడు. ధైర్యం మాకు దయచేయండి. అవును ప్రభా, బెత్లెహేము ఆరంభము, యెరూషలేము ముగింపు మధ్యలో సిగ్లకుంటూ ఉన్నది. ఆత్మీయమైన ప్రయాణం ఆ రీతి ముందు కొనసాగించుకుంటుకాయి. ఇటువంటి అనుభవం కలిగి మమ్మల్ని స్థిరపరచండి. రేమా అనేటువంటి అనుభవంలో వ్యక్తిగతంగా నీ వాక్యముతోటి అనుభవం కలిగి ఉంటే సిద్ధపరుస్తున్నాండి. చేరొచ్చిన వారి బిడ్డదనాలు వాక్యం చేత మమ్మల్ని సరిచేసి సమకూర్చి తండ్రి మమ్మల్ని క్షమించి యోగ్య రీతిని వల్ల చేయడానికి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో బలెదు వచ్చినప్పుడు మీ మనసు మీ హృదయానికి నెమ్మది కలిగించేటువంటి మీ యొక్క ఎటువంటి డిప్రెషన్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వాటన్నిటికి మించి దేవుని యొక్క సమాధానం, సంతోషం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని కోరుతున్నాడు. ఇంకా రక్షణ లేకపోతూ వచ్చినట్లయితే సమయంలో రక్షకుడిగా ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే ఆయన మీకు శాంతి, సంతోషము, సమాధానం అనుగ్రహించేవాడు ఉన్నాడు. చిన్న ప్రార్థన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ధైర్యము, నిరీక్షణ, విశ్వాసము కొరకే చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే ఇతరుల వల్ల పాల్గొనకే దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు యేసు తన అప్పటిప్పుడు రాత్రి ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ప్రేమల తండ్రి, మీరు మా కొరకు సిద్ధపరిచిన రొట్టెను బట్టి వందనాలు ప్రభు. రొట్టెను ఆశీర్వదించండి. యోగ్య రీతిలో రొట్టెలో పాల్గొన్నట్టుకై ప్రభు మీరే కనుకరించి మీరు ఆశీర్వదించమని, పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడు చేతిని తలపైగా చూపించండి. రొట్టె మీద తీసుకుని రాబడుతుంది. చిన్న ముక్క తీసుకుని ప్రభువుని వారు